మొత్తం విశాఖ తీరం అంతా కూడా ఈ జియో ట్యూబ్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి విధ్వంసకర దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం ఒడ్డున ఇసుక అంతా కూడా 7-8 అడుగులు మించే మొత్తం కోతకు గురైనట్టు కనబడుతుంది. పెద్ద లోయలో అటు జియో ట్యూబ్కి ఇటు కోకో ఎరోనాకి మధ్య పెద్ద ఒక కందకంలాగా ఏర్పాటైంది. మనం చూడొచ్చు కొట్టుకుపోతున్న ఇసుక నేపథ్యంలో మొత్తం ఈ కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ వేళ్లతో సహా కూలిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రూపం ఇంకా కూడా చాలా చెట్లు కూలిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఈ 5-6 అడుగుల లోపలికి చొచ్చుకొచ్చిన వేళ్ళు కూడా మనకి ఇక్కడ భయంకరంగా కనపడుతున్నాయి. మొత్తం బీచ్కి వచ్చిన సందర్శకులంతా కూడా ఈ దృశ్యం చూసి చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఈ తీరం అంతా కూడా కోతకు గురవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖపట్నం వ్యాప్తంగా పోర్టు యాక్టివిటీ పెరగడంతోనే మొత్తం ఇసుక మేటలో వేయడంతోనే ఈ సముద్ర కెరటాలకి అడ్డు రావడంతోనే ఇది అంతా కూడా తీరాన్ని కోతకు గురి చేస్తున్నట్టుగా శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు.